దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. 2026 ఆగస్టులో పెన్షన్ పెరుగుతుందా? పెరిగితే ఎంత పెరుగుతుంది? అసలు ఏ తేదీ నుంచి కొత్త పెన్షన్ వస్తుంది? ఏ జిల్లాలో ముందుగా అమలు చేయబోతున్నారు? ఈ మొత్తం విషయంపై వచ్చిన తాజా సమాచారం ఏంటో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు. కానీ లైక్ మాత్రం ఎవరు చేయట్లేదు. మీరు లైక్ చేసి ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని ఇలాంటి కొత్త అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావాలనే ఉత్సాహం కలుగుతుంది. సో ప్లీజ్ అందరూ లైక్ చేయండి మన వీడియోని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలకు సంబంధించినటువంటి చేయూత పెన్షన్లు బడ్జెట్ను విడుదల చేయడం అనేది జరిగింది. ఈ పెన్షన్లను ఈ రోజు నుంచి ఈ నెల 28 తేదీలోపు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే మేడం పెన్షన్లు పెరిగాయా లేదా? ఇప్పుడు వృద్ధులకు వితంతులకు 4,000 ఇస్తున్నారా? దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నారా అనేసి కామెంట్లలో అయితే అడుగుతున్నారు. సో వారందరికీ నేను చెప్పేది ఒకటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచలేదు. పాత పద్ధతిలోనే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు గీతా కార్మికులకు చేనేత కార్మికులకు ఈ విధంగా 10 రకాల పెన్షన్దారులు 2,016 రూపాయల పెన్షన్ను మాత్రమే పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. అయితే దివ్యాంగులకు 4,016 రూపాయలు పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఎలాంటి పెంపును రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎవరైనా కానీ పెన్షన్లు పెరిగాయి అన్నా కానీ మీరు నమ్మవద్దు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లను పెంచినట్లయితే ఆ సమాచారాన్ని మీకు ముందుగా నేను ఉన్నది ఉన్నట్లుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే చాలామంది మాకు పెన్షన్లు రాలేదు మేడం, పంపిణీ మా దగ్గర చేయడం లేదు అని కామెంట్ రూపంలో అయితే అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లోపం వల్ల, సఫిషియెంట్ బడ్జెట్ లేకపోవడం వల్ల రాష్ట్రం మొత్తంలో అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ను రిలీజ్ చేయడం అనేది జరగడం లేదు. పాత ఉమ్మడి జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే పాత ఉమ్మడి 10 జిల్లాల్లో కేవలం 4 జిల్లాల్లో మాత్రమే 4 ఉమ్మడి జిల్లాల్లో మాత్రమే ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మాత్రమే బ్యాంకుల ద్వారా పెన్షన్లను తీసుకునేటటువంటి వారికి వారి అకౌంట్లలో పెన్షన్లను జమ చేయడం అనేది జరుగుతుంది. ఇక రాబోయే 2-3 రోజులలో అంటే ఈ నెల 25వ తేదీ మిగతా కొన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నెల 27, 28వ తేదీన మరికొన్ని జిల్లాలలో ఈ పెన్షన్లను రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తంగా 3 విడతలలో అంటే 3 విడతలలో రాష్ట్రం మొత్తంలో ఈ చేయూత పెన్షన్లను ప్రభుత్వం రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.